కలెక్టర్లతో అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా పాల్గొన్నారు. మనకు తెలిసి ఈరోజు సమ్మరు ప్రారంభం కానున్నది. సమ్మర్ యాక్షన్ ప్లాన్ జిహెచ్ఎంసీ హైదరాబాద్లో ఇటు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కావచ్చు, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, అందరం కూడా సమ్మర్ యాక్షన్ ప్లాన్ కోసం తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. హాలిడేస్లో పిల్లలకు ఏ రకంగా ఎంగేజ్ చేయాలి, వాళ్ళని క్రీడల పట్ల ఏ రకంగా ప్రయత్నం చేయాలనేది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా ప్రయత్నం చేస్తుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్, ప్లే గ్రౌండ్స్లో సమ్మర్ ఈ యొక్క వేసవి క్రీడా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక, అదేవిధంగా వర్షాలు పడినప్పుడు హైదరాబాద్కు సంబంధించి మరి ఏదైతే వర్షపు నీటి కాలువలు ఉన్నటువంటి సిల్ట్ పూడిక తీసేటువంటి ప్రయత్నం, అది కాలువలు ఓపెన్ కాలువలో కావచ్చు, ఓపెన్ నాలలో ఉన్నటువంటి సిల్ట్ కావచ్చు, లేకపోతే వర్షపు నీటి కాలువలో ఉన్నటువంటి పైప్ లైన్లో కావచ్చు, మాన్యువల్స్లలో కావచ్చు, అవన్నీ తీయాలి. మాన్యువల్స్ అని చెక్ చేసుకోవాలి. మాన్యువల్స్లో పడి ప్రాణాలపై ప్రమాదం ఉంది, గతంలో ఉన్నటువంటి అనుభవాలు చూసాం. అన్ని మాన్యువల్స్ అని చెక్ చేసుకోవాలి. ఆ యొక్క వర్షపు నీటి మరి వెళ్ళేటువంటి పైప్ లైన్ ఆయన కూడా సిల్ట్ తీసి సిద్ధం చేసుకోవాలి. ఈ విషయాలన్నిటిపైన కూడా మరి ఈరోజు సమావేశంలో చర్చించుకున్నాం. అన్ని రకాలుగా మనము స్పష్టంగా ఇది స్టేట్ క్యాపిటల్లో ఉన్నాం కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి రైల్వేకి సంబంధించినటువంటి సమస్యలు, రైల్వేల అభివృద్ధి, అది రైల్వే నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నాం 350 కోట్లతోటి, 720 కోట్ల రూపాయలతోటి సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి చేస్తా ఉన్నాం. 450 కోట్లతోటి కాచిగూడ రైల్వే స్టేషన్ ప్లానింగ్ జరుగుతూ ఉంది. అదేవిధంగా నేషనల్ సైన్స్ సెంటర్ కూడా ఫౌండేషన్ వేశాం. అది పనులు ప్రారంభం అయ్యాయి. దానికి సంబంధించి కూడా చర్చించుకున్నాం. అదే కాకుండా మరి శిల్పకళ వేదిక ముందు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేను సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఒక ఆడిటోరియం, భారత కళామండపం మీద ఒక ఆడిటోరియం నిర్మాణం చేస్తా ఉన్నాం. రేపు ఆ యొక్క ఆడిటోరియం చూడడానికి కూడా నేను వెళ్తాను. ఏ రకంగా పనులు ఎంతవరకు వచ్చాయి రేపు ఆడిటోరియం చూపు. ఎందుకంటే మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఆడిటోరియంలో రవీంద్ర భారత్ ఒకటే ఇక్కడ కళలకు అందుబాటులో ఉన్నటువంటి ఆడిటోరియం కాబట్టి చిన్న ఆడిటోరియం 600 మంది కూర్చునే విధంగా అద్భుతమైన ఆడిటోరియం నిర్మాణం జరుగుతూ ఉంది. రేపు స్వయంగా ఢిల్లీ నుంచి కూడా అధికారులను పిలిపించాను. ఆ ఆడిటోరియం చూడడానికి కూడా వెళ్తా ఉంది. అంతేకాకుండా ఈరోజు హైదరాబాద్ ఒక సైన్స్, ఎడ్యుకేషన్, రీసెర్చ్, ఐటీ హబ్గా ఉన్నది. దీనికి మరింత ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేషనల్ సైన్స్ సెంటర్ కూడా నేను కల్చర్ మినిస్టర్గా ఉన్నప్పుడు మంజూరు చేశాను. దాని పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇక్కడ అనేక రకాల టూరిజానికి సంబంధించినటువంటి, పర్యాటక రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కూడా తీసుకున్నాం. అదేవిధంగా అనేక రకాల కొత్త ఇన్స్టిట్యూషన్స్ కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేస్తా ఉన్నాం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేసి కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క జాతీయ రహదారులు, అదే కాకుండా హైదరాబాద్ నగరానికి మీకు అందరూ తెలిసి ఇటీవల ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు, హైదరాబాద్ నుంచి చెన్నైకి, హైదరాబాద్ నుంచి పూణేకు హై స్పీడ్ రైల్ ఎలివేటెడ్ కారిడార్ ఏదైతే హైదరాబాద్ రావడం అనేటువంటిది హైదరాబాద్ అభివృద్ధిలో అది గేమ్ చేంజర్గా మారబోతాం. తెలంగాణ అభివృద్ధికి గేమ్ చేంజర్గా మారబోతాం. 1,54,000 కోట్ల రూపాయలు తెలంగాణలో ఈ యొక్క హై స్పీడ్ రైల్ ఎలివేటెడ్ కారిడార్ కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టబోతాం. దేశంలో 7 హై స్పీడ్ కారిడార్స్ వస్తాయి. అందులో 3 కారిడార్స్ మన హైదరాబాద్కు రావడం ఏదైతున్నదో చాలా గొప్ప విషయం అని సందర్భంగా మనవి చేస్తున్నాం.
అదేవిధంగా మిగతా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి స్పష్టంగా నేను అధికారులకు చెప్పాను. ఏ శాఖల నుంచి మీరు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మరియు కేంద్రంలో ఉన్నటువంటి పథకాలకు అనుగుణంగా ప్రపోజల్స్ పంపించినట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ పథకాలు మంజూరు చేయించే విధంగా కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్కి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలకు సంబంధించినటువంటి గైడ్లైన్స్కి అనుకూలంగా ప్రపోజల్స్ పంపించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ద్వారా ప్రపోజల్స్ ఢిల్లీకి పంపించాల్సిందిగా కూడా నేను కోరాను. ఏదో మనం కొంతంగా కొన్ని సొంత పథకాలు పెట్టుకుంటాం, అది మన ఇష్టం, మన రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు వాటి గైడ్లైన్స్కి అనుకూలంగా మనం ప్రతిపాదన చేస్తే మనము ఎక్కువ నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశలో ఆలోచన చేయాల్సిందిగా నేను కోరడం జరిగింది. ఈరోజు మైనార్టీ డిపార్ట్మెంట్కి సంబంధించి సుమారు 5 రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేశాం. 2018లో మంజూరు చేస్తే ఇంతవరకు కొలిక్కి రాలేదు. అదేవిధంగా ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి టూమ్స్ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాం. అది కూడా ఇంకా పూర్తి స్థాయిలో పనులు జరగలేదు. ట్యాంక్ బండ్లో లైన్ అండ్ సౌండ్ షో కూడా మంజూరు చేశాము. కొంత ట్రయల్ చూసినప్పుడు కూడా టూరిజం దానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన యొక్క బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాన్ని కూడా 4.5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గాంధీ హాస్పిటల్లో కానీ అనేక ప్రాథమిక హెల్త్ సెంటర్స్లో కానీ ఈరోజు ఎక్విప్మెంట్స్ ఇస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం తరఫున. బ్లడ్ టెస్ట్ చేసేట్టు ఆధికమైనటువంటి మిషన్ కావచ్చు, కార్డియోకి సంబంధించినటువంటి ఇకో మిషన్ కావచ్చు, అన్ని హాస్పిటల్స్లలో హై టెస్టింగ్ మిషన్ కావచ్చు, హై లెవెల్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా హైదరాబాద్లో ఇస్తా ఉన్నాం. అదేవిధంగా అన్ని ప్రభుత్వ పాఠశాలకు కూడా అనేక రకాల ఇతర సహాయ సహకారాలు అందిస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం తరఫున. కాబట్టి ఆ దిశలోనే మనము హైదరాబాద్ను మరింతగా అభివృద్ధి చేసుకునే దిశలో ముందుకెళ్ళాలి. ప్రాక్టికల్గా ఏదైతే జరుగుతుందో, ఏదైతే చేయడానికి అవకాశం ఉందో అది మాత్రమే చెప్పేటువంటి అలవాటు నాకు కానీ మా కేంద్ర ప్రభుత్వానికి కానీ ఉంది. ఆ దిశలోనే ఏవైతే జరుగుతున్నాయో వాటిని ఈరోజు ప్రయత్నం చేస్తాం. రేపు కూడా మేము దివ్యాంగులకు ఎక్విప్మెంట్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం రేపు కొనసాగిస్తున్నాం. మేము కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. ఎందుకంటే దివ్యాంగులకు ఈ సంవత్సరం మేము సుమారు 2 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్స్ మన హైదరాబాద్ నగరంలో ఇస్తాము. రేపు కూడా 2 అసెంబ్లీలు పెట్టుకున్నాం. అన్ని 7 అసెంబ్లీలలో ఎక్విప్మెంట్స్ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మన యొక్క నగరంలో ఉన్నటువంటి ఇప్పటికే బేగంపేట రైల్వే స్టేషన్ పూర్తిగా నిర్మాణమైంది. మహిళలతో రన్ చేస్తా ఉన్నాం సక్సెస్ఫుల్గా. మలక్పేట కావచ్చు, ఇతర సనత్నగర్ కావచ్చు, ఇతర రైల్వే స్టేషన్స్ కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం. మరి నాంపల్లి కూడా ఇటీవలనే పనులు ప్రారంభమని స్పీడ్ అందుకుంటా ఉన్నాయి. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి అన్ని పనులు ఒకదాని తర్వాత ఒకటి మరి మొదలుపెట్టామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.